మాజీ మంత్రి కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని సిద్దిపేట జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఫారూక్ జానీ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో సిద్దిపేట జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఫారూక్ జానీ మాట్లాడుతూ కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు తనకు లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న 6 గ్యారంటీలు అద్భుతంగా ఉన్నాయని, వాటిని చూసి ఓర్వలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, ఇలాంటి మాటలు మాట్లాడటం వారి విఘ్నతకి వదిలేస్తున్నామని, వారు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవటానికి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో వారు చేసిన అక్రమాలు వెలుగులోకి వచ్చి వారు జైలు శిక్ష అనుభవించడం ఖాయమని అన్నారు. ఇంకోసారి మా ముఖ్యమంత్రిపై ఎలాంటి తప్పుడు కూతలు కూసినా సహించేది లేదని యూత్ కాంగ్రెస్ తరపున హెచ్చరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ రెడ్డి, కార్తిక్ రెడ్డి, సల్మాన్, సమీర్, నందకుమార్, శ్రవణ్ రెడ్డి, సాయి కుమార్, మహబూబ్, మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులకి ముందుగా కేటీఆర్ గారు నోరు అదుపులో పెట్టుకొని మా సీఎం గారి మీద పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారు. దయచేసి మా పాలన ఒక దాదాపు సంవత్సరం గడవనికి వస్తుంది. బ్రహ్మాండమైన పాలన జరుగుతుందని ప్రజలు దాన్ని బ్రహ్మరథం పడుతున్నారు. మొన్ననే మొదలుపెట్టిన కులగణన కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. దాని మీద లేనిపోని అపోహలు వేసి కేటీఆర్ గారు పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారు. దయచేసి మా సీఎం గారి మీద అలాంటి కూతలు కూస్తే ఎవరు ఊరుకునేది లేదని మా యూత్ కాంగ్రెస్ తరఫున తెలియజేస్తున్నాము. ప్రజల్లో ఒకసారి బయటకు వచ్చి చూడండి, మీరు ఎలాంటి స్పందన ఉందో. మీరు ఏది చూడకుండా మీరు కళ్ళు మూసుకొని లోపల ఫామ్ హౌస్లలో కూర్చొని ఆ పిచ్చి పిచ్చి కూతలు కూయడం మానేసుకుంటే బాగుంటుంది. లేకుంటే ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు. మీరు ఉన్నోళ్ళందరూ జైలుకి పోనీకి సిద్ధంగా అయ్యారు తప్పుడు ప్రచారాలు చేసి. అలాంటివి మానుకొని సైలెంట్గా కూర్చోవడం మీకు మీ వ్యక్తిత్వానికి చాలా మంచిదని. కాంగ్రెస్ పెట్టిన ప్రతి పథకాలు బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి. ఉచిత బస్సు సౌకర్యం కానీ, పెన్షన్లు కూడా యథావధిగా కొనసాగుతున్నాయి. అలాగే ఇప్పుడు రైతు రుణమాఫీ, ఇవన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అవి మీరు ఓర్వలేక, మీ ప్రభుత్వంలో చేపట్టలేక మీరు కావాలని నిందలు వేసి ప్రభుత్వాన్ని తప్పుగా మాట్లాడుతున్నారు. దయచేసి మీరు బయటకు వెళ్ళి మీరు 4-5 ఎవరైతే ఉన్నారో మూర్ఖులు, మీరు బయటకు వెళ్ళి కళ్ళకు మంచి అద్దాలు పెట్టుకొని చూడాల్సిందిగా ప్రజల ముందుకు వెళ్ళి చూస్తే తెలుస్తుంది మీకు అభివృద్ధి అంటే ఏందో. మీరు లోపల కూర్చొని మాట్లాడడం మానుకోండి. దయచేసి కేటీఆర్ గారికి చెప్తున్నా నేను, మా సీఎం గారిని ఇంకోసారి ఎవరైనా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మీ ఉన్న బండారాలన్నీ బయటపెట్టి మిమ్మల్ని జైలుకు పంపడం ఖచ్చితంగా ఖాయమని నేను ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ తరఫున మీకు హెచ్చరిస్తున్నాను. దయచేసి ఈ పిచ్చి పిచ్చి కూతలు మానుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను.